హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నిన్న మొన్న వీడియోలు చూడని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. గంట సింబల్ అనేది నొక్కండి. ఇది ఎక్కడో కాదండి, అందమైన కొండల మధ్యలో స్వయంభూ వెలిసిన మధ్యావతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి, నీతి వెంకటేశ్వర స్వామిగా కూడా కోట్ల జనము వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని పొంగళ్ళు పెట్టుకొని, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు, పొంగళ్ళు అనేది సమర్పించుకుంటారు. ఈ అందమైన కొండల మధ్యలో స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, దేవరంపాడండి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, పలనాడు, పిడుగురాల రైలు బస్సులు సౌకర్యాలు ఉన్నాయండి. దేవరంపాడు దగ్గర నుంచి బస్సు దిగి లోపలికి వెళ్ళటానికి 3 కిలోమీటర్లు. ఆటో ఛార్జీ 30 రూపాయలు తీసుకుంటారు మనిషికి. అందమైన కొండల మధ్యన చూడండి, చుట్టుపక్కల అన్ని వసతులు ఉన్నాయండి. ఇక్కడ ఈ దేవరంపాడు కొండ తిరునాళ్ళు అనేది కోట్ల మంది ప్రభలు కట్టుకొని వచ్చి స్వయంభూ మధ్యావతారంలో వెలిశాడు. ఆయన స్నానాలు చేయటానికి కూడా, పిల్లలు తలనీలాలు ఇవ్వటానికి కూడా షెడ్లు అనేవి ఉన్నాయి, రూమ్స్ అనేవి ఉన్నాయి. అంతా చుట్టుపక్కల కొండ అందమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ పొంగల్ అనేది చేసుకుంటారు, మొక్కుబళ్ళు అనేది తీర్చుకుంటాడు. పాడి పంటలు అనేవి చక్కగా సిరి సంపదలతో అందరూ ఆహ్లాదకరంగా అందరూ ఉండాలి, మంచిగా ఉండాలి అని ఈ స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామిని స్వయంభూ వెలిసారండి. మనం ఇక్కడ పసుపు కుంకుమ అనేది సమర్పించుకొని అగ్నికి ఇక్కడ కట్టెపేళ్ళు అనేది తెచ్చుకొని, ఇక్కడ పూజ అనేది కుంకుమ, కర్పూరము, అరటిపండు, తమలపాకులు తెచ్చుకొని, బెల్లము తెచ్చుకొని, బియ్యము, పాలతో, ఆవు పాలతో ఈ విధంగా చేసుకుంటారండి. పొంగళ్ళు అనేది సమర్పించుకుంటారు. సమర్పించుకొని దేవుడి చుట్టూతా తిప్పుకొని, నెత్తి మీద పెట్టుకొని, దేవుడి చుట్టూతా పెట్టుకొని సమర్పించుకొని నలుగురు పెట్టుకుంటారు. ఇక్కడ సిరి సంపదలకి ఏ పనులు అనుకున్నా ఆ స్వామి అల్లవేళలా అందరికీ చుట్టుపక్కల జనము కోట్ల మంది వస్తారు. 4 శనివారాలు క్యాలెండర్ ప్రకారం 5 శనివారాలు అనేది ఇక్కడ పొంగళ్ళు అనేది చేసుకుంటారు. ప్రభలేంది, చెరుకులేంది, మిఠాయిలేంది అన్నీ అమ్ముతారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్రభలు కూడా సత్తెనపల్లి నుంచి, గురజాల నుంచి, మాచర్ల నుంచి, కారంపొడి నుంచి ఈ విధముగా అందరూ ప్రభల ద్వారాగా వచ్చి స్వెన్ని చేసి ఇక్కడ టెంపుల్కి అనుకున్న కోరికలు నెరవేర్చడానికి ఈ దేవుడు సమయంగా కొలువై ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ భక్తులు అనేది వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయండి, అన్ని సౌకర్యాలు, పిల్లలకి బొమ్మలు ఇవన్నీ కొనుక్కుంటారు. ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. రంగరంగ వైభవంగా జరిగిద్ది ఈ తిరునాళ్ళు అనేది. 4 శనివారాలు కానీ క్యాలెండర్ ప్రకారం 5 శనివారాలు కానీ జరుపుకుంటారు. ముందుగా పాడి పంటలు, గేదెలు, జున్నుపాలు కానీ, నెయ్యి కానీ సమర్పించుకుంటారు. పొంగళ్ళు కానీ ఎక్కువగా సమర్పించుకుంటారు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. 200 సంవత్సరాల క్రితము అందమైన కొండలో మధ్యావతారం వెలిసి ఉన్నాడు ఆ స్వామి అనేది. గోపురం అనేది పైన లేదు, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ వెన్నపూస అనేది సమర్పించి ఉంటాడు. నేతి వెంకటేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు ఈ స్వామిని. ఇక్కడ వచ్చేసి సైడ్న చూడండి, అన్ని పిల్లలకు సంబంధించినవి. ఇక్కడ డ్రెస్సులు, నైటీలు కూడా అమ్ముతున్నారు, శారీస్ కూడా అమ్ముతున్నారు, బొమ్మలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ దేవుడికి సంబంధించినవి సైడ్న షాపులు అనేవి పెట్టారు. దేవుడు పటాలు, దేవుడి వెంకటేశ్వర స్వామి పటాలు, ఇవన్నీ నైటీలు, చీరలు, అన్ని పిల్లలకి గౌన్లు, ఐస్ క్రీములు ఇవన్నీ ఇక్కడికి వచ్చేసి చూడండి, ఫ్యాన్సీ ఐటమ్స్ సైడ్న పెట్టేసేసి షాపుల్లాగా పెట్టేసి అమ్ముతున్నారు. ఇక్కడ మామిడికాయ ముక్క వచ్చేసి 10 రూపాయలండి. మామిడికాయలు కూడా వచ్చేసాయి. ఉగాది పండగ అప్పుడు
ఇక్కడ పాల్గొన మాసంలో జరిగిద్ది. ఈ 4 శనివారాలు కానీ 5 శనివారాలు కానీ క్యాలెండర్ ప్రకారం వచ్చినాక ఉగాది దాకా రంగరంగ వైభవంగా ఇక్కడ మాత్రం చాలా బాగుంటుందండి. దేవరపాడు గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, పల్నాడు. రైలు సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యాలు ఉన్నాయి, ఆటోలు కూడా సదుపాయంగా ఉన్నాయి. ఇక్కడ మెట్లు దారి కూడా ఉంది. మెట్లుకి పసుపు కుంకుమ రాసుకొని మెట్లు దారి కూడా స్వయంభూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే టికెట్ అనేది తీసుకొని మనము ఇదే విధముగా పొంగల్ని సమర్పించుకొని దేవుడికి సమర్పించుకోవచ్చు. టికెట్ అనేది తీసుకోవాలి, కౌంటర్ అనేది ఉంది. ఇదే విధంగా చూడండి, పసుపు కుంకుమ తెచ్చుకొని అగరత్తులు ఇవన్నీ తీసుకొచ్చుకొని మెట్లకి పూజ అనేది చేసుకుంటారు. ఉపవాసం అనేది ఉంది నియమనిష్టలతో. ఇది చలవకి వేశారండి, తాటాకులు పందిరి అనేది వేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చలవ చేసిద్ది. ఇదే విధంగా చూడండి, లోపల వెనపొస కానీ పాలు కానీ రైస్ కానీ పంటకు వచ్చినవి ఇవి సమర్పించి ఉంటారు వెంకటేశ్వర స్వామికి. ఉచిత దర్శనం కూడా ఉంది, కొద్దిగా సమయం అనేది పట్టింది. లోపలికి వెళ్ళినాక ఇదే విధంగా కౌంటర్లో లడ్లు ప్రసాదం కూడా తీసుకొని మనం ఇదే విధంగా కొబ్బరికాయలు, లడ్లు, పులిహార కౌంటర్లో ఇస్తారు. దాన్ని బట్టి ఇదే విధంగా చూసుకొని రావాలి. చాలా బాగుంటుందండి. ఇది అందమైన కొండల మధ్యలో వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిశారు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. 200 సంవత్సరాల క్రితము దేవుడు కలలోకి వచ్చి ఇక్కడ ఈ విధంగా వెలిసి ఉన్నారు. గోపురం అనేది ఉండదు, అది ఒకసారి 2 సార్లు కట్టినా కానీ నిలవలేదు. ఇంకా పూజారులు అనేది ఇంకా సరేననేసేసి అదే విధంగా ధ్వజస్తంభము, స్టాండ్లు ఇవన్నీ కట్టి అన్ని సదుపాయాలతో అన్నదాన కార్యక్రమం కూడా 4 వారాలు జరుగుద్దండి. ఇక్కడ భోజనం కూడా అన్ని సదుపాయాలతో భోజన వసతి కూడా ఉందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తులసి మాల అనేది తీసుకొని వెళ్ళి మనం మనసు పూర్తిగా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు. మనం ఏది కోరుకుంటే అది అల్లవేళలా ఆ వెంకటేశ్వర స్వామి మన యందున ఉండి మన కోరికలు తీరుస్తూ ఉంటాడు. మనం దేవునికి వెన్నపూస అనేది ఇస్తే సమర్పిస్తూ ఉంటారు. వెన్నపూస సమర్పిస్తారు, పొంగల్ కూడా నైవేద్యాలు పెడతారు. ఇక్కడ కొబ్బరికాయలు కూడా సమర్పించుకుంటారు. ధ్వజస్తంభం దగ్గరే ఉంది కొబ్బరికాయల కౌంటర్ కూడా. ఆడ తీసుకొని మన షాప్ నుంచి తెచ్చుకొని కొబ్బరికాయ అనేది ఇదే విధంగా తీసి క్లీన్ చేసి కొబ్బరికాయ మనం దేవునికి సమర్పించుకుంటాం. ధ్వజస్తంభం దగ్గర పూజ అనేది చేసుకుంటాము. దీపారాజన మాత్రము ఇక్కడ జమ్ము చెట్టు ఉంది సైడ్న, అక్కడ దీపారాజన చేసుకొని ఉయ్యాలలు అనేది కట్టుకుంటారు, మొక్కుబళ్ళు అనేది చెల్లించుకుంటారు. నీతితోనే ఎక్కువగా చేస్తారు. ఇక్కడ మనం టికెట్ అనేది తీసుకోవాలి అర్చన చేయించుకోవడానికి. టికెట్ వచ్చేసి 30 రూపాయలు. గోత్రనామాలతో అర్చన అనేది చేస్తారు, పేర్లు చదివేసేసి. ఇలా చాలా మహిమగల దేవుడండి దేవనంపాడు వెంకటేశ్వర స్వామి మధ్య అవతారంలో స్వయంభూ వెలిశాడు. ఇక్కడ జమ్ము చెట్టుకి ఉయ్యాలలు కడతారు, పిల్లలు కలగాలని, కోరికలు నెరవేరాలని. పిండి తయారు చేసి, బియ్య పిండి తయారు చేసి దీపారాధన కూడా చేసుకుంటారు. ఉపవాసం ఉండి గోవింద గోవింద నామాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి ఇదే విధంగా భక్తులందరూ కోట్ల జనం అనేది వస్తారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారైనా ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి.
ప్రతి ఒక్క వీడియో అనేది మీరు చూసి లైక్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ పిండి దీపాలు కూడా వెలిగిస్తారు. చాలా మహిమ గల దేవుడు వెంకటేశ్వర స్వామి, స్వయంగా వెలిసిన దేవుడు. నీతితోనే వెలిగిస్తారు ఎక్కువ శాతం. అదేవిధంగా మెట్ల పూజ కూడా జరుపుకుంటారు. పొంగళ్ళు అనేది సమర్పించుకుంటారు. ఉపవాసం అనేది ఉండినాక పసుపు కుంకుమ, పండు తాంబూలం, పువ్వులు, తులసి మాల తీసుకొచ్చుకొని ఉపవాసం ఉండి కోరిన కోరికలు మనం ఏది అనుకుంటే అది జరిగింది. 200 సంవత్సరాల నాటి నుంచి స్వయంభూ ఇక్కడ చుట్టుపక్కల అందమైన ప్రదేశంగా ఉంది. మెట్ల దారి కూడా ఉంది. ఇక్కడ పూజలు అనేది ఇటు సైడ్ నుంచి చేసుకుంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. 4 వారాలు ఉంటుంది. వేప చెట్టు ఉందండి. వేప చెట్టుకి పూత కూడా ఉంది. ఇక్కడ పెద్దది వేప చెట్టు ఉంది. ఈ స్వామివారికి పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాక అన్నదాన కార్యక్రమం అనేది పొంగళ్ళు అనేది సమర్పించుకున్నాక ఉపవాసం అయినాక ఇదే విధంగా కోట్ల జనంతో ప్రభలతో నిండిపోయి మిఠాయిలు జిలేబీలు పొంగళ్ళతో చూడండి కలకలలాడుతూ ఉంది. దేవరం పాడు దేవనాల అనేది 4 పాల్గొన మాసంలో వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ అనేది నొక్కండి. ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ వచ్చింది మీకు. ప్రతి ఒక్క వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. పులిహార, వైట్ రైసు, పెరుగు, సాంబారు, టమాటా పప్పు, మామిడికాయ పచ్చడి, వాటరు, ఇవన్నీ పెరుగు, నెయ్యి, కారపొడి, కరివేపాకు కారపొడితో అన్నదానం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి దాల్చిన చెక్క, ఆవాలు, మిరియాలు, ఇక్కడ మెడిసిన్ కూడా అమ్ముతున్నారండి. ఆయుర్వేదం యాలక్కాయలు వాటితో చేసినవి, మెంతులు మెడిసిన్ కూడా ఆయుర్వేదం మెడిసిన్ కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ వైద్య శిబిరం అనేది కూడా ఉంది. మనం డబ్బులు అనేది ఇచ్చి తీసుకొని వాడితే చాలా ఉపయోగం అనేది ఉంటుంది. పొంగళ్ళు అనేది పెట్టుకొని మెట్ల దారి మీద నడుచుకుంటూ వెళతారు భక్తులు అనేది. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసిన దేవాలయం దేవరంపాడండి. అందమైన కొండల మధ్యలో ఉంది. ఇక్కడ మిఠాయిలు, చెరుకులు అవన్నీ ఉన్నాయండి, పిల్లలకు సంబంధించినవి అన్నీ. 4 వారాలలో 1 వారం వచ్చేసి 4 వారాలు కూడా వచ్చేవాళ్ళు ఉంటారండి. ప్రభలు కట్టి చాలా సందడిగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మాత్రం స్వామివారికి. ఇక్కడ ఆయుర్వేదం ఇవి అమ్ముతున్నారండి, మెడిసిన్ అనేది. అవి తీసుకెళ్ళి వాడుకుంటే బాగుంటుంది. అంతకుముందు 2 ఏళ్ల క్రితం ఈ షెడ్ అనేది లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో షెడ్ అనేది కట్టారు. భోజన వసతికి సూపర్గా ఉందండి. స్వయంభూ మనం టికెట్ అనేది తీసుకొని గోత్రనామాలతో పూజారి చేత మనం చెప్పించుకొని టికెట్ అనేది తీసుకొని గోత్రనామాలు చెప్పించుకొని మనం పూజ అనేది
చక్కగా చేయించుకొని రావచ్చండి. బాగుంటుంది, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇటు సైడ్న వచ్చేసి ఇంక మెట్లు దారి నుంచి వచ్చేసి భోజనం అయినాక మెట్లు దారి నుంచి వచ్చాక ఇటు సైడ్న చూడండి కాస్త ఎండ ఎక్కువగానే ఉంది. డ్రెస్సులు అనేవి అమ్ముతున్నారు. ఆ డ్రెస్సులు వచ్చేసి 500, 600, 300 కాడ నుంచి 1500 దాకా డ్రెస్సులు అండి. మిడ్డీలు, డ్రెస్సులు, గాగ్రాలు అలాగున్నాయి. శారీస్ కూడా అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. అబ్బాయి ఇక్కడి నుంచి రాబుద్దే కావట్లేదు. చాలా అందంగా ఉంది, పచ్చదనంగా ఉంది. ఇక్కడ వాతావరణం అనేది చల్లగా కూడా ఉంది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారైనా స్పెండ్ చేసి రావచ్చు, బాగుంటుంది. 4 వారాలు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. భక్తులు అనేది కోట్ల జనం వస్తారు. ఇక్కడ అన్నీ చక్కగా ఇక్కడ షాపులు అనేది లైన్గా పెట్టేసేసారు. ఐసులు, ఐస్ క్రీములు అన్ని సదుపాయాలు ఉన్నాయి. భక్తులకి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా చిన్నగా నడుచుకుంటే యువతలకి వచ్చేసి ఇదిగో రైసులు కూడా అమ్ముతున్నారు. సగ్గుబియ్యం వేసేసి సజ్జ ఇత్తనాలతో ఐసు, సేమియా ఐసు 5 రూపాయలు. బెల్లం ఐసు, బెల్లం ఐసు, సేమియా ఐసు 5 రూపీస్. ట్రాక్టర్లు కూడా పొలానికి సంబంధించిన కొత్త ట్రాక్టర్లు కూడా వచ్చి ఇక్కడికి వచ్చేసి ట్రాక్టర్లు, బండ్లు ఇవన్నీ తెచ్చుకొని పూజలు అనేది చేయించుకుంటారు. దేవరంపాడు గుడిలోకి తీసుకొని వచ్చి గోవింద గోవింద నామంతో దద్దరిల్లిపోతుంది. ఇక్కడికి వచ్చేసి ఇది చూడండి బొమ్మలని అమ్ముతున్నారు. షోకేష్ల బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి 300, 500, 600 అని చెప్తున్నారు. కొంచెం తగ్గించేస్తారు. మనం అడిగి కాస్ట్ అనేది అడిగి తీసుకోవచ్చు. ఏం కావాలంటే అవి బొమ్మలు, దేవుడు బొమ్మలు. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ కోవా కూడా అమ్ముతున్నారు. పాలతో చేసిన కోవా బ్రెడ్కి పెట్టేసి ఇచ్చేస్తారు. 20 రూపాయలు అన్నారు ఒక బ్రెడ్ వచ్చేసి. ఇక్కడ వాటర్ అనేవి పిల్లలందరూ స్నానాలు చేసి వాటర్ కాలువ ఉంది, నీళ్ళ కాలువ ఉంది. ఆ నీళ్ళల్లో పిల్లలు ఈతలు అనేది కొడుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. నీళ్ళు తక్కువగానే ఉన్నాయి. పోయిన సంవత్సరం అయితే ఎక్కువగా ఉన్నాయి, నీళ్ళు పొర్లిపోయాయి కాలువకి. ఇప్పుడు మాత్రం కొంచెం వాటర్ అనేది తక్కువగానే ఉన్నాయి. ఇటు సైడ్ని వచ్చేసి ఇంకా అన్ని చెరుకులు, మిఠాయిలు ఇవన్నీ అమ్ముతున్నారు. పిల్లలకు సంబంధించినవి, బొమ్మలు. ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఆటోలు అనేది సదుపాయంగా ఉంటాయి. బస్సులు సౌకర్యాలు కూడా ఉన్నాయి. 3 కిలోమీటర్లు దేవరంపాడికి వెళ్ళాలి. గ్రామం రాజుపాలెం అండి. రాజుపాలెం దేవరంపాడు 3 కిలోమీటర్లు లోపలికి రావాలి. ఆటోలు ఛార్జీ వచ్చేసి మనిషికి 3 కిలోమీటర్లు దేవరంపాడులోకి వెళ్ళాలి. అక్కడి నుంచి బస్సు సౌకర్యాలు ఉంటాయి. గుంటూరుకి, సత్తెనపల్లికి, గురజాలకి, మాచర్లకి. ఇది అన్ని మిఠాయిలు, బెండులు, చిలకలు, పంచదార చిలకలు, చెకోడీలు, బూందీ ఇదే విధంగా తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళు తప్పకుండా కేజీ వచ్చేసి 200 రూపాయలు. ఏవైనా సరే. ఇంకో వచ్చేసి చూడండి చెరుకులు అనేవి చాలా ఉన్నాయి. చెరుకు గడ వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడికి వచ్చేసామండి ఆటోలో. ఆటో అబ్బాయి ఒక్కొక్క మనిషికి 30 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ నుంచి ఇంకా బస్సులు ఉంటాయి. గుంటూరుకి వెళ్ళటానికి, సత్తెనపల్లి వెళ్ళటానికి, గురజాల వెళ్ళటానికి, కారంపూడి వెళ్ళటానికి, జానపాడు వెళ్ళటానికి అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ నుంచేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఉంటాయి.
అన్ని సదుపాయాలతో దేవరంపాడు తిరునాళ్ళు అనేది 4 వారాలు 5 వారాలు క్యాలెండర్ ప్రకారం జరిగింది. కోట్ల జనం వచ్చేసి భక్తులు అనేది ఈ విధంగా చూసుకొని స్కాన్ చేసి వెళ్తారు. ఇంకా సరేనని మేము బస్సు పట్టుకొని వచ్చేసాము. బస్సుకు వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకా నుంచేసి గుంటూరుకి వచ్చేసాము. మేము తిరునాళ్ళు అనేది చూసుకొని గుంటూరుకి వచ్చేసాము. ఇది సత్తెనపల్లి దగ్గర ఆగింది బస్సు అనేది. సత్తెనపల్లి బస్ స్టాండ్ ఇంకా ఆడ నుంచి బస్సు అనేది కదిలింది. బస్సుకు వచ్చేస్తున్నాం. బస్సు టికెట్ వచ్చేసి 95 రూపాయలు. దేవరంపాడు కాడ నుంచి గుంటూరుకి జిన్నా సెవర్ పాత బస్ స్టాండింగ్ వరకు 95 రూపాయలు తీసుకున్నారు. ఈ చిన్న యువ్ అనేది నేను తీశాను అన్ని సదుపాయాలతో. అసలుకి అంతా మారిపోయింది. ఇదివరి కాలంలో అంటే ఏమీ లేవు, ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి. మంచి రోడ్డు వేశారు, బాగుంటుంది ఫ్రెండ్స్. జిన్నా సెవర్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము. బస్ స్టాండింగ్లోకి ఆగిద్ది బస్సు అనేది. మేము ఇక్కడే దిగేసాము. ఇంక బస్సు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.